ములక్కాయలు విపరీతంగా కాసాయి మా చెట్టుకి. ములక్కాయలు మేము ఎన్ని తిన్నా అయిపోవటం లేదు. పక్కిళ్ళ వాళ్ళకి పంచినా కూడా ఇంకా చాలా మిగిలిపోతున్నాయి. కాపంతా ఒక్కసారే వస్తుందండి. కాస్తున్నాయి, ఒకే టైంలో ముదురుతున్నాయి. వీటిని నిల్వ చేసుకోవడం కోసం నేను కొన్ని వీడియోలు చూశాను. వాళ్ళు ములగ మొక్కలను కూడా ఫ్రీజర్లో ఫ్రీజ్ చేశారు. నేనైతే ఇప్పటికీ ములగ కాయల్ని చేయలేదు. చేద్దామని అనుకున్నాను. ములక్కాయలు ఇలా ఉన్నప్పుడు కోసుకోవాలండి. నాకు కూడా కొన్ని రోజులు ఏ దశలో కోసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. ఇలా రౌండ్ తేలిన తర్వాత కొంచెం విత్తనం కడుతుంది అన్న స్టేజ్లో కోసుకోవాలి. ముదిరిపోతేనేమో పలకగా తయారవుతుంది. విత్తనం డెవలప్ అయ్యి ముదిరి పలకగా తయారవుతుంది. అలా కాకుండా ఎటు చూసినా రౌండ్గా ఉన్నప్పుడు కోసుకుంటే గుజ్జు ఉంటుంది లోపల. ముక్కలను కోసేసాను. జిప్లాక్ కవర్స్లో వేసేసి గాలి అంతా తీసేసిన తర్వాత జిప్లు వేసేసానండి వాటిని. జిప్లు వేసేసి ఫ్రీజర్లో పెట్టేశాను. ఒక 10 రోజుల తర్వాత వండి చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పి తీసాను ముక్కల్ని. ఇదిగోండి ఇలా ఐసులాగా ఇలా ఉన్నాయి. వీటిని నీళ్ళల్లో వేసాను. ఒక పావు గంట తర్వాత ఈ ఐస్ అంతా కరిగిపోతుంది. అప్పుడు మనం వండుకోవటానికి రెడీ అవుతాయి. వండి చూశాను నేను వీటిని. వండి చూస్తే రుచిలో అయితే ఎలాంటి తేడా లేదండి. రుచి అలాగే ఉంది. కానీ మరి పోషకాలు ఎన్ని మిగిలి ఉంటాయో తెలీదు. కాకపోతే మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఒక గుప్పెడు ముక్కలు బయటికి తీసుకొని వండుకోవడానికి ఫెసిలిటీగా ఉంటుంది. మనం పండించిన పంటే కాబట్టి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు బయటికి తీసుకొని రెడీగా వాడుకోవచ్చు. మనకి ఎన్నైతే ముక్కలు కావాలో అన్ని ముక్కలే తీసుకొని మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. బయట అయితే నిల్వ ఉండవు.